కోల్కతాలోని కస్సాలో జరిగింది ఈ దారుణం. ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఘటన మరొక ముందే, ఇంకా మన స్మృతి పథంలోంచి చెరక్క ముందే ఈ దారుణ ఘటన జరిగింది. లా కాలేజ్ స్టూడెంట్స్ పై సామూహిక అత్యాచారం చేశారట కొంతమంది దుర్మార్గులు. అందులో ఆ లా కాలేజ్లో ఆ అమ్మాయికి సంబంధించి కొంతమంది సీనియర్స్ కూడా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే జనరల్గా సీనియర్స్ అంటే ఏంటి, ర్యాగింగ్, సరే వాటెవర్, అది కూడా బ్యాన్ చేస్తాం. అయినప్పటికీ బుద్ధి లేకుండా కొన్ని కాలేజీల్లో కొన్ని ఈ రకమైనటువంటి సంప్రదాయం జరుగుతూనే ఉంది. అంతవరకు వదిలేద్దాం. స్టూడెంట్స్ జూనియర్ కదా అని చెప్పి వెళ్ళేసి సీనియర్లు దగ్గరుండి ఏదైనా గైడెన్స్ ఇవ్వాల్సింది పోయి లా కాలేజ్ స్టూడెంట్ జూనియర్ పై అత్యాచారం చేస్తారా? సిగ్గుందా అసలు సమాజానికి, స్టూడెంట్ సమాజానికి? ఎస్, ఐఎమ్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. అసలు ఏ రకమైనటువంటి ప్రవృత్తి అనేది నెలకొంటోంది లా కాలేజ్? ముఖ్యంగా న్యాయ వ్యవస్థ అంటే మనకు ఎంతో గౌరవం ఉంది. అటువంటి న్యాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఈ లా కాలేజ్ స్టూడెంట్ పైన ఈ రకమైనటువంటి ఇంత దారుణమా, ఈ రకమైనటువంటి అత్యాచారమా? యువతిపై కాలేజీ సిబ్బందితో పాటు చూడండి ఎంత దారుణమో, చూడండి ఎంత అమానుష్యమో, చూడండి ఎంత అరాచకమో చూడండి. కాలేజీ సిబ్బంది కూడా, కాలేజ్ సిబ్బంది స్టూడెంట్స్కి ఒక మార్గదర్శకులుగా ఉండాలి. దే హ్యావ్ టు యాక్ట్ లైక్ ఎ పైరేట్స్. అయినప్పటికీ కూడా సిబ్బందితో వాళ్ళు స్టూడెంట్స్తో చేదోడు వాదోడుగా ఉంది. వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించాల్సింది పోయి సిబ్బందితో పాటు పూర్వ విద్యార్థి అత్యాచారం చేశాడు.